6వ మాటలో ప్రభువుని యేసయ్య ఏం పలికాడమ్మా? గట్టిగా చెప్పండి, ఆకలి వస్తుంది. సమాప్తమైనది అంటే దేవుడిచ్చిన పని ముగించాడు. దేవుడిచ్చిన పని ఆ కలువరి శిలువ యాగంలో ముగించాడు. మనం ఈజీగా ముగించడం అనేది చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది కదమ్మా, చాలా ఈజీగా చెప్తాం. కానీ ఆ ప్రారంభించేటప్పుడు ఆ పని ఏదైతే ఉందో మనము సంతోషంగా కొన్ని పనులు ప్రారంభిస్తాము. కానీ ముగించే టయానికి, ముగించే సమయానికి ఎలా ఉంటాము? కొంతమంది రక్షణ పొందుకునేటప్పుడు ప్రారంభ వీరులు అంటారు వాళ్ళు. ఆ రక్షణ పొందుకున్న కొత్తలో దేవుడి సంఘానికి వచ్చి పాటలు పాడటం అవి చేస్తూ ఉంటారు. కానీ మంచిదే, కాదంటలేదు. అదే ఊపి ఎక్కడ దాకా ఉండాలంటే మన విశ్వాసము జీవిత కాలం అంతా ఉండి దేవుని యొక్క సన్నిధిలో చేరేంత వరకు ఆ పట్టుదల ఉండాలి. యేసయ్య అదే పట్టుదల. మొట్టమొదటిగా ఏ ఉద్దేశం అయితే వచ్చి ఈ లోకంలో దేవుని కార్యము జరిగించడానికి సిద్ధపడ్డాడో ఆ కార్యం చాలా సాతాను ఒక పక్క ఎన్ని రిఫరెన్స్లు సాతానేమో జరగకుండా చేయాలని, దేవుడి కార్యము జరగకుండా చేయాలని, యేసయ్య ఏమో దేవుడి కార్యం జరిగించాలని ఎన్ని అడ్డంకులు పెట్టాడు. అందుకే యేసయ్యకి అన్ని అవరోధాలు వచ్చినాయి. రాళ్ళతో కొట్టారు, హింసించారు, బాధ పెట్టారు, శోధించారు. ఆయన తొలిగు కష్టమని పక్కకు పోయిందా అమ్మా? పక్కకు పోయిందా? కష్టమని పోలేదు. ఆయన దేవుడిచ్చిన పని చివరికి ఆయన నెరవేర్చాడు. అందుకే సమాప్తం అయినది, సమాప్తం చేసి సంతోషము అది చివరికి నేను నెరవేర్చాను. చాలా మంచిది, చాలా సంతోషకరమైన మరి 6 మాటలు మీరు విన్నారు, చక్కగా బిడ్డలు వివరించారు. 7వ మాటలో కూడా వెళ్దాం. చివరి చరణం పాడుకొని కటకటాం పాప సంకటము బాపుటకింత బటు బాధ నొందినావా, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతం, మెటుల వర్ణిద్దు స్వామి. ఏ పాప మెరుగని యో పావనమూర్తి, పాపయి మోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటల్ని కలువరి శిలువలో 6 మాటలు మనం విన్నాము. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము. అమ్మమ్మ చక్కగా ఏనండి, 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో, ఏం శబ్దం అమ్మా? గొప్ప శబ్దము. అంటే ఎప్పుడు మనము గట్టిగా కేకేస్తాం చెప్పండి? ఎప్పుడు మనము క్రికెట్ చూస్తూ ఉంటారా, ఏమైనా గేమ్స్ చూస్తూ ఉంటారా? లాస్ట్ ఆ బాల్లో వాళ్ళు గెలిచినప్పుడు, ఆ బాల్తో గెలిచినప్పుడు కదా వాళ్ళు గట్టిగా కేకేస్తారు కదా, సంతోషంగా, ఆనందంగా. అంటే నేను విజయము సాధించాను. ఏం సాధించానమ్మా? నేను విజయము సాధించాను అని ఆ కేక గొప్పగా, తండ్రి ఎంత గొప్ప ఆ పలుకుతో. అంటే చూడండి, మొదటిసారి తండ్రి వీరేమి చేస్తున్నారో మొదటి మాటలో తండ్రి అని సంబోధించాడు. మధ్యలో నా దేవా, నా దేవా అంటే అక్కడికి వచ్చేకే దేవుడికి యేసయ్యకి ఆ బంధము తప్పిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ బంధము కలిగిన వారుగా తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు, తండ్రికి చెప్పుకుంటున్నాడు. ఏమని? తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుతున్నాను. ఇక్కడ మళ్ళీ ఆ తండ్రితో బంధం ఏర్పడింది. దేవుని స్తోత్రం. ఒక తృప్తితో, అంటే ఒక విజయముతో పలుకుతున్న మాట అండి ఇది. ఒక విజయముతో గట్టిగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి
అప్పచెప్పుతున్నాను. ఎందుకు పలుకుతున్నాను అన్నమాట? దేవుడి ఆత్మ ఎవరిచ్చింది? చూడండి, మానవుడికి ఆత్మ ఉంటుంది, మానవుడికి ఏముంటుందమ్మా? శరీరం ఉంటుంది, జీవము ఉంటుంది. మానవుడికి ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది, జీవము ఉంటుంది. ఇప్పుడు మిగతా పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఆత్మ ఉండదు. ఒక మానవులకు మాత్రం వాటికేమో జీవము శరీరము రెండు ఉంటుంది. మనకేమో ఆ రెండింటితో పాటు ఆత్మ కూడా ఉంటుంది. అందుకే ఈ ఆత్మ దేవుడిచ్చింది. ఆది కాండంలో మనం చూసినట్లయితే మొదటి ఆదాముని మట్టి తీసుకొని దానికి ఒక రూపం ఇచ్చి ఆ రూపంలో జీవ ఆత్మను ఊదాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎక్కువ ప్రతి ఒక్కరికి ఈ ఆత్మ ఎవరిచ్చింది? ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ ఎవరిచ్చిందమ్మా? దేవుడిచ్చింది. అందుకే ఈ ఆత్మ మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. కానీ మనం చాలా మంది చూస్తే ఈ ఆత్మని ఎవరికి ఇస్తున్నారంటే కదా, ఫ్యాన్లకి ఇస్తున్నారు. కొంతమంది ఇస్తున్నారా అయితే ఫ్యాన్లకి ఎట్టిస్తున్నారంటే ఫ్యాన్లకి అంటారేమో. ఫ్యాన్ల కంటే ఏంటి, ఎగ్జామ్లు తప్పారనుకోండి పిల్లలు కదా, ఇప్పుడు దేవుడు మనని సమృద్ధిగా దీవిస్తున్నాడండి. దానికి మనము దేవుడికి కృతజ్ఞత ఎదగాలి. పిల్లలు కూడా ఒక సపరేట్ రూమ్ ఇస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. పిల్లలు ఏమని కలత చెందారనుకోండి, ఫ్యాన్లు గుర్తుకొస్తున్నాయి. వాళ్ళకి ఫ్యాన్లు ఊరేసుకొని చచ్చిపోతారు. అంటే ఈ ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ ఎవరికి ఇస్తున్నారు? ఆత్మ హత్య చేయకూడదు అని ఉంటది, అవునా కదా? ఆత్మ హత్య అంటే ఆత్మని చంపటం. అది చాలా ఘోరమైన పాపం. ఆత్మహత్య చేసుకోవటము. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా నువ్వు గెలవాలి కానీ ఓడిపోవద్దు. నువ్వు నిలదొక్కోవాలి కానీ ఓడిపోవద్దు నీ జీవితంలో. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఆత్మహత్య చేసుకోవాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేయిస్తారు. ఇందాక చెప్పాడు కదా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ, ఎంత గొప్ప మాట అది. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 50, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడ, నీ ముల్లెక్కడ. మరణాన్ని జయించే వారిగా ఉండాలి మనం. దేవుడిచ్చిన ఆత్మ దేవుడే తీసుకోవాలి. మనకి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ వాటిని తట్టుకొని ఉండాలి. దేవుని ఆ విజయం ఎన్ని వచ్చినా కానీ, ఎంత కష్టం వచ్చినా కానీ, ఎంత శ్రమ వచ్చినా కానీ, ఎన్ని అవమానాలు పొందుకున్నప్పటికీ ఆయన దేవుడిచ్చిన ఆత్మ దేవుడు తీసుకున్నంత వరకు, దేవుడికి అప్పచెప్పేంత వరకు ఆయన విజయము కొరకు నిలకడగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఓడిపోవద్దండి. ఇప్పుడు ఎంత ఆనందము, ఎంత సంతోషము. మీరు ఒక ₹1,00,000 నాకు ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చేస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ తిరిగి మీకు ఇస్తే నాకు హ్యాపీగా ఉంటుంది, మీకు కూడా హ్యాపీ ఉంటుంది. ఇప్పుడు కొట్టాడు, ₹1,00,000 తీసుకోండి, ఇస్తాడో ఇయ్యడు, ఊరందరికి చెప్పుకుంటూ ఉంటారు. తీసుకున్నాడు మా పాస్టర్ గారు, ఇస్తాడో ఇయ్యడు అని కదా. కానీ ఇచ్చేవాళ్ళు కూడా టెన్షనే ఉంటుంది. మంచిగా వాళ్ళు యథార్థవంతులైతే అప్పుని రుణంగా ఉంచుకోరు, ఇవ్వాలి. దేవుని బిడ్డలైన మనము అందుకే ఇతరుల సొమ్ము ఆశింపకూడదు అని ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో. కనుక ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ తండ్రి అనే మాట ఒక ప్రోత్సాహకరమైన మాట. తండ్రి అనే ఒక విజయ పదవుతో పలుకుతున్న మాట అండి ఇది. తండ్రి, నా ఆత్మను నీకు అప్పచెప్పుతున్నాను. దేవుడికి అప్పచెప్పాలని మన ఆత్మని ఎలా అప్పచెప్పాలి? ఏ విధంగా దేవుడు మనకి పరిశుద్ధంగా ఇచ్చాడో ఆ విధమైన పరిశుద్ధతలో ఎదిగి పరిశుద్ధంగా దేవునికి ఇచ్చాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రసంగి గ్రంథం 7వ మరణము తర్వాత ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళుతుంది. మరణము మనం పొందుకున్న తర్వాత ఈ ఆత్మ ఇది మాత్రం ఎవరు కనబెట్టలేదు. మా కృష్ణవేణి మా కోడలు ఉన్నారు కదా, డాక్టర్లు, సైంటిస్టులు, పెద్ద వాళ్ళు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. మరణం అనేది ఆపటం ఎవరి వల్ల కావట్లేదు.
సమయం పొడిగిస్తారు, కాబట్టి వాళ్ళ వైద్యంతో కొన్ని రోజులు పొడిగిస్తారేమో కానీ ఏదో ఒక రోజు మరణము తథ్యము, మరణము తప్పదు. అందుకే ఈ ఆత్మ దేవుడిచ్చింది కాబట్టి మరణం ద్వారా ఈ ఆత్మ మళ్ళీ దేవుడి దగ్గరికి పోతుంది. ఈ మరణం దగ్గరికి దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఆ శాంతి ప్రశాంతత మనకు కలిగి ఉంటుంది. మళ్ళీ ఇంకో చోటుకు పోతుందండి. దేవుడు ఆ ఆత్మని తీసుకుపోయి ఎక్కడ ఒప్పచెప్తాడంటే నరకంలో ఒప్పచెప్తాడు. మనం మంచి ఆత్మలు అనుకునే దేవుడి దగ్గర పెట్టుకుంటాడు. శాంతిగా, చాలా ప్రశాంతతగా, శాంతి సమాధానంతో మన ఆత్మ ఉంటా ఉంటుంది. అది మనం ఇక్కడున్న క్రియలను బట్టి. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ ఎవరు దయచేశాడమ్మా? ఈ ఆత్మని దేవుడు దయచేశాడు కాబట్టి తిరిగి మళ్ళీ ఆయన యొద్దకే పోతుంది. ఇక్కడ ఒక గొప్ప శబ్దముతో, అంటే విజయమునకు సూచనగా మనం చూస్తూ ఉంటాం. విజయముకు సూచనగా మనము చూడండి, ఈ విశ్వాస యాత్రలో దేవుని యొక్క బిడ్డలుగా మనం కొనసాగుతున్నప్పుడు మన జీవితం పరిశుద్ధత కలిగి దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆ దేవుని ఇచ్చిన ఆత్మని దేవుడికి అప్పచెప్పటానికి మనం సిద్ధపడేది ఈ లోకయాత్ర. యేసయ్య అదే చేశాడు. ఎన్ని వచ్చినా కానీ, ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా కానీ ఆయన కృంగిపోవలేదు. ఆయన ఇచ్చిన పని సమాప్తం చేసి 6వ మాటలో చివరికి ఆయన ఆత్మను ఆయనకి చెందు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇది ఒక విజయ కేకతో గట్టిగా పలుకుతున్న మాట, తండ్రి నా ఆత్మను నీ చెంతకి చేసుకొని ఒక విజయముతో. ఎందుకంటే కుమారుడిగా యేసుక్రీస్తు ఆయన కుమారుడిగా ఈ లోకంలో ఉండి ఆ పాపాన్ని, ఆ లోక పాపముని ఆ ఆత్మకి అంటకుండా కాపాడుతున్నాడు. అందుకే ఆయన యేసయ్య ఒక స్వతంత్రము, ఒక హోదా, తండ్రి దగ్గర ఉన్న ఆ ప్రేమ బంధముతో నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను. చూడండి, ఆయన కుమారుడు. అందుకే యేసే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. మనం ఇంతకు ముందు విన్నాం వాక్యంలో దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా శోధనలు వచ్చినాయి, కృంగిపోలేదు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అయితే సాతానుడు వెంటనే అటాక్ చేసి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను, ఇదిగో ఈ రాజ్యం అంతా నీకు ఇస్తాను, నాకు మొక్కుమంటాడు. ఇక్కడ చూడండి, రాజ్యము నీదే అంటాడు. అంటే ఆయన నేత్రాశ, జీవుడము, శరీర ఆశ సృష్టించడాన్ని చూసినప్పటికీ దేవుడు లొంగలేదు, ఆయన మలినం పడలేదు. దేవుడు కుమారుడుగా నేను దేవుని బిడ్డగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి అనుకొని దేవుని యొక్క ఆత్మ ద్వారా నిలబడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచిది. ఇదంతా మనము గళితులకు రాసిన పత్రికలో ఒకసారి చూస్తే, అపొస్తలుడైన పౌలు గళితులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవనమ్మా. 1వ అధ్యాయం 4వ వచనం, గళితులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1:4 త్వరగా. అమ్మా గళితులకు రాసిన పత్రిక కదా, చదవమ్మా చదవమ్మా. విమోచింపబడవలెనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకునేను. ఆయనలో ఏ పాపము లేదమ్మా. యేసయ్యలో ఏ పాపం, మనలాగా బూతులు లేవు ఆయనకి, మనలాగా చెడు చూపు లేదు మనకి. మనలాగా ఆయన చెడు కార్యములు చేయలేదు, మనలాగా నోటి ద్వారా పాపపు మాటలు పలకలేదు. ఆయనలో ఏ కలకం లేదు, ఏ మడత లేదు. ఆయన పరిశుద్ధుడు. కానీ మన పాపము నిమిత్తము ఆయన పాపిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపిగా మారిపోయి తాను అప్పగించుకున్నాడు, తాను మరణానికి అప్పచెప్పుకున్నాడు. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, యేసయ్య దేవుడిచ్చిన ఆత్మను దేవుడి దగ్గరికి దేవుని చెంత చేశాడు, దేవుడికి అప్పచెప్పుకున్నాడు. అయితే ఈ లోకములో మరి మనకేమిచ్చాడు దేవుడు, మనకేం అప్పచెప్పుకున్నాడు అనేది కొన్ని మాటలు గబగబనే చెప్తా ఉంటాను. ఇక్కడ లోక సువార్త 22:47 తన చెంపల్లో మోసగాండ్రు ముద్దు పెట్టుకోవటానికి ఆ చెంపను అప్పచెప్పాడు. మోసగాడైన ఇస్కరియోతు యూదాకి ఆ ముద్దు పెట్టుకుంటే చెంపను అప్పచెప్పాడండి దేవుడు. ఆయనకి తెలిసి యేసయ్యకి నువ్వు దొంగ ముద్దు పెట్టుకుంటున్నారా యాదవా, హో నా చెంపను ఈయను అంట కదా. ఇష్టం లేని వాళ్ళు ముద్దు పెడితే ఊరుకుంటావా? కానీ ఇష్టం లేని వాడు కూడా వచ్చి ముద్దు పెట్టుకుంటే చెంపను తీసేసుకో.
తీసేసుకో. అలాగనే తన వీపు ఎలా కొట్టేవారికి అప్పచెప్పాడంట. వీపు కొట్టేవారికి అప్పచెప్పాడు. మారు మాట్లాడలేదు, కొట్టుకో. 39 కొరడా దెబ్బలు, ఎక్కువ కొట్టినవి లెక్క 39 కొరడా దెబ్బలు పలికి రావాలి. కొట్టుకో, ఇష్టం వచ్చినట్టు కొట్టుకో. ఎంత భయంకరంగా కొట్టారో తెలుసా? ఇలా కొట్టేసి ఇలా చీల్చి, చివరిదాకా చీల్చి ఇలా తిప్పుతారంట. ఆ రిబ్బన్, ఇప్పుడు ఆ రిబ్బన్లో చూడు, అలాగా చుట్టుకొని వచ్చి ఇలా గుంజితే సార్లుగా కండ ఎగ వచ్చేదంట. కండగా తునికి దులుపబడ్డాడు ఆయన ఆ సమయం. అందుకే కొట్టేవారికి ఈపుని అప్పచెప్పుకున్నాడు. ఆత్మ మాత్రం దేవుడికి ఇచ్చాడు. దొంగ ముద్దు పెట్టేవాడికి చంపనిచ్చేశాడు. ఇక్కడ ఈపుడు మాత్రం కొట్టేవారికి అప్పచెప్పాడు. తన తలను ముండ్ల కిరీటం పెట్టేవారికి అప్పచెప్పాడండి. ముండ్ల కిరీటము, అవి మామూలు ముళ్ళు కాదు, తుమ్మ ముళ్ళు, అడవి తుమ్మ ముళ్ళు చూశారు ఎవరైనా? ఇంతంత బొడుగుంటాయి. ఈ బాగా చుట్టి ఇలా నొక్కి ఫ్రెష్ చేతేనంట ఆ తల్ల మనకు బ్రెయిన్ అందులోకి దూసుకొని పోయిన అంత భయంకరంగా వచ్చారంట. వట్టి ఇట్లా పెట్టేయటం వాళ్ళు కాదు, కసంతా అంటే వచ్చేసారు, ఫ్రెష్ చేశారు. ముండ్ల కిరీటం చాలా భయంకరమైన వేదన వేసిందంట యేసువారికి పెట్టేటప్పుడు. ఆ ముండ్ల కిరీటం పెట్టేవాడికి ఇచ్చేసాడండి దేవుడు. ఆత్మ మాత్రం దేవుడికి ఇచ్చాడు. ఎందుకంటే ఆత్మ దేవుడి దగ్గర వచ్చింది కాబట్టి. ఆయన ఇంకొక తన కాళ్ళను చేతులను క్రూరంగా ఆ మేకులు కొట్టేవారికి ఇచ్చేసాడు, కాళ్ళని చేతుల్ని. అప్పటికి వేసేకి జ్వరంలో ఆ కొట్టి ఆయన ముద్దలాగా అయిపోయాడు. కాళ్ళు చేతులు ఎలా అయిపోయింది. మేము చూసాం కదా ఈస్టర్ కాంటాక్ట్ ప్రోగ్రాంలో వేసిన ఎలా పింగిపోయాడు. చించితే నా కళ్ళని నీళ్ళు వచ్చింది. మీరు అందరూ వస్తారేమో అని ఆశపడ్డారు. మీకోసం గంట వెయిటింగ్ చేశాను, ఎవరో వస్తారేమో మన కాలనీలో ఉన్న వాళ్ళని. అలా కుంగిపోయారు. కుంగిపోతే చెయ్యి ఇట్లా గట్టిగా లాగి ఎంత ఆ పొడుగు 8 అంగుళాల మేకు, 8 అంగుళాల మేకు, ఆ మేకుని కొడుతుంటే 1.5 ఇంచి అంటే ఇంత మందం ఉంటుంది. ఇంత మందము మేకు కొడుతుంటే అల్లాడిపోయాడు యేసయ్య. అప్పచెప్పేసాడు అంతే. అప్పచెప్పేశాడు యేసయ్య మన కోసం. దేవుని ఆత్మను మాత్రం దేవుడికి ఇచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన ప్రక్కన పడుతున్న వారికి తన ప్రక్కనే ఇచ్చేసాడు. ఇక్కడ చూడండి, ప్రతి దానికి ఒక అర్థం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాలుకు మేకులు కొట్టినా కానీ, తలకి ముళ్ళ కిరీటం పెట్టినా కానీ, పక్కలో బలపు పోటు పొడిచినా కానీ దాని వెనకాల ఏందో తెలుసా? మనం చేసే పాపము, మన చెడు తలంపుల వల్ల ఆయన ముళ్ళ కిరీటం భరించాడండి. మన చెడు పడకల వల్ల ఆయన పక్కలో బల్లెపు పోటు, చెడు నడతల వల్ల ఆయన కాళ్ళకి మేకులు గుచ్చపడ్డాయి. చేతులకి చెడు పనులు చేయటం వల్ల చేతులకి మన చేయటం వల్లనే ఆయన అనిపించాడు ఆ శిక్ష అంతా. మన శిక్ష అంతా తన మీద భరించాడు. మనకి స్వేచ్ఛని, మనకి జీవాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక తన గడ్డము పిరికి వారికి గడ్డం గురికి పిరికేశాడండి. అంత కసి అని తీసుకోండి అని చెప్పాడు. తన మోమున తన ముఖము వేసే వారికి అప్పచెప్పాడంట ఆ చిలువులో ఆయన. ఎంత ఘోరంగా ఆత్మ మాత్రం దేవుడికి అప్పచెప్పాడు. ఈ లోక సంబంధమైన వాటిని లోకానికి తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడికి అప్పచెప్పాడు. చివరికి మనం విన్నాం కదా 3వ మాటలో, అమ్మ ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లిని తన ప్రేమించిన శిష్యుడికి అప్పచెప్పేది. ఏ బాధ్యతలు ఎవరికి ఏమి కావాలో ఇచ్చేసాడు అంతే. కొంచెం తీసుకోండి. కుక్క చింపిన ఇతరకులు ఇలాగా అయిపోయింది వేసే ఆ జీవితంలో, ఆ సమయంలో. అందరూ ఎవరు కావాలంటే అవ్వలేదు. నేను ఇందాక ఒక వీడియో చూశాను. రక్తం అంతా కాస్తుంది, నడుతుంటే యేసయ్య పాదంలో నుంచి రక్తము అడుగులు పడుతున్నాయి అక్కడ. అంటే ఆయన ఏం ఉంచుకోలేదు. అందుకే చివరికి యేసుక్రీస్తు మరణించినప్పుడు ఒక శతాధిపతి బలిపు పోటు పొడిచినప్పుడు ఏమొచ్చింది? నీరు సుక్కు వచ్చింది, రక్తం.
అంతగా మనల్ని ప్రేమించాడమ్మా, అంతగా మనని తను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్య ప్రేమను మరవగాకండి. దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను. ఎందుకంటే యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమను మనం తునీకరించవద్దు. ఆయన ప్రేమను మనం పొందుకుంటూనే ఉండాలి. ఆయన ప్రేమ కొరకు మనం తాపత్రయ పడుతూనే ఉండాలి. ఆయన ఈరోజు యేసు ప్రభు మన జీవితంలో ఉంటే చాలమ్మా, మనకి సమస్తము ఆయన యొక్క మౌనతమైన కృప మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తన ఆత్మను పరమైన తండ్రికి అప్పచెప్పుకున్నాడు క్షేమంగా. అందుకే యేసయ్య తన ప్రాణము ఆయన మా ప్రాణం విడిచి మళ్ళీ పొందుకోవటానికి అధికారం ఉంది యేసయ్యకి. బ్యాంకులో నీకు డబ్బులు దాచి పెట్టుకుంటే మీకు అధికారం ఉందా పెట్టడానికి, తీసుకోవటానికి? ఏమా పెట్టుకోవడానికి, తీసుకోవడానికి అధికారం ఉంది కదా. అందుకే యేసుప్రభు తన ఆత్మని దేవుడికి అప్పచెప్పుకున్నాడు. మళ్ళీ రేపు నా ఆత్మ నాకు కావాలంటే దేవుడు ఇస్తాడు. అందుకే రెండవ రాకడలో మళ్ళీ ఆయన మూడో దినాన మరణం గెలిచి ఎలా లేవగలిగాడు అంటే తన ఆత్మను మళ్ళీ పొందుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మ పరిశుద్ధంగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ఉండేట్లుగా చూసుకోండి. అంతేగాని ఈ లోక సంబంధమైన వాటికి తలవంచగాకండి. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 16 చూడుము నా అరిచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటాడు. ఎవరిని అంట? మనని చెక్కున్నాడమ్మా అరిచేతుల్లో. మన రూపం చెక్కున్నాడమ్మా యేసయ్య అరిచేతుల్లో. దేవుడు మన అరిచేతుల్లో, మన రూపం ఆయన అరిచేతుల్లో ఉంది. ఆయన చూసుకుంటే రోజు సెల్ ఫోన్ మీ దగ్గర ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిన ఏదైతే వీడియోస్ ఉంటే చూసుకుంటా ఉంటారు కదా, ఏదైతే రీల్స్ చూసుకుంటా ఉంటారు కదా, అలాగే అరిచేతుల్లో మన చెప్పుకున్నాడు యేసయ్య. అంత ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. నిర్గమకాండంలో 28:18 నిత్యం బ్రతకట నిత్యము బ్రతక చూస్తూ ఉన్నాడు ఆ యేసయ్య. అంటే మన నిత్య జీవులు ఉండటానికి ఇష్టపడుతున్నాను అంటాడు. మనం అందరము బ్రతకాలి. బ్రతకటం అంటే ఈ బ్రతక కాదు, ఆ నరక పాశము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ నరక పాశము నుండి తప్పించబడాలి. మనం నిత్యము జీవించి ఉండాలి. నిత్యము మనము పరలోకములో ఉండాలి. దేవుడితో పాటు జీవించాలి. ఆయనే అందుకే మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూద్దాం. తను ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకోవటానికో అతి కాలము కలగదని దేవుని యొక్క లేఖనంలో చదివిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే చివరికి యేసయ్య ఆత్మ దేవుడికి అప్పచెప్పుకున్నప్పుడు, ఇంకా తన ప్రాణము విడిచిపెట్టినప్పుడు అక్కడ మొత్తము చీకటమయం అయిపోయింది. ఆ రోజు మొత్తము చీకటమయం. సమాధులు తెరవబడతాయి. చనిపోయిన వారు వచ్చారు, సమాధిలో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళని కలుసుకొని పోయారు ఆ రోజు. ఆ విధంగానే అక్కడ ఇంకా యేసు ప్రభు చనిపోయిన తర్వాత అరిమత్తయి అనే రహస్య శిష్యుడు, ధనవంతుడు, ఆయన కొరకు పెట్టుకున్న ఆ సమాధి ఏదైతే ఉందో ఆ సమాధి యేసయ్య కొరకు సిద్ధపరిచించారు. అక్కడ వెంటనే యేసయ్య చనిపోయిన మరణించిన వెంటనే ఆ దేవుడికి మనకు ఉన్న అడ్డు కూడా తొలగిపోయింది. తెర అంటే తెలుసా ఏమ్మా? తెర అంటే ఇది అతి పరిశుద్ధమైన స్థలం. ఇది అర్థమవుతుంది. ఇది అతి పరిశుద్ధమైన స్థలం. ఇది పరిశుద్ధమైన స్థలం. అది ఆవరణ. బయట ఉండేది ఆవరణ. ఇప్పుడు ఇంతకుముందు యాజకులు ఇక్కడ తెర ఉండేది. యాజకులు వచ్చి ఈ తెరలో యాజకత్వం చేసేవాళ్ళు. ఇంకెవరికి అవకాశం లేదు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా యాజకులతో చెప్పుకోవాలి. ఏదన్నా యాజకులు చెప్పుకొని వాళ్ళు వచ్చి దేవుడి దగ్గర, యాజకుల పాపం ఉన్నట్లయితే యాజకులు అక్కడక్కడే మరణిస్తారు. చెప్పుకోవటానికి అవకాశం ఇవ్వడు దేవుడు. అందుకే వాళ్ళకి ఏం చేస్తారంటే నడుముకి ఒక తాడు కట్టి బయట వదిలిపెట్టి మీకు అప్పచెప్పేసి యాజకుడు వస్తాడు. గంట తీసుకుంటాడు. గంట మన గుళ్ళో గంట మోగుతారు కదా, ఆ గంట ఉన్నంత కాలం యాజకుడు బ్రతికున్నాడు. ఆ గంట ఆగిపోతే యాజకుడు పోయినట్టే. ఆ తాడు పెట్టి గుందాల్సింది. మళ్ళీ ఎవడో ఇందులోకి వచ్చారనుకో, ఇందులో చచ్చిపోతారు. అందుకనే అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఏ మానవుడికి అవకాశం లేదు. దేవుని దర్శించుకోవడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ అతి పరిశుద్ధమైన స్థలంలో నుండి ఈరోజు పరిశుద్ధమైన స్థలంలో ఉన్న వారికి దర్శనం కలిగిందంటే ఆ తెర తినగటం వల్ల ఆ యేసయ్య ప్రభు మరణించుట ఆ తెరగా చినిగిపోయింది. ఇదిగో ఈరోజు సరాసరిగా దేవుని యొక్క ఆత్మ స్వరూపమైన దేవుని చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కార్యము ఆ రోజు అద్భుతమైన కార్యము. అక్కడ ఇంకా వాళ్ళు తీసుకెళ్లి పిల్లల దగ్గరికి పోయి పని మీద తీసుకొని అరిమత్తయి
అనే ఒక శిష్యుడు, తల్లి అయిన మరియా, ఆమెతో పాటు కొంతమంది స్త్రీలైన వారు, మధ్యలైన మరియా, తర్వాత యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడు ఉండి సమాధి కార్యక్రమం ఆయన చిలువ నుంచి విడిపించి ఆ చిలువ నుంచి శవాన్ని అంటే బాడీని తీసుకెళ్లి ఆయన సమాధిలో పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యం అయింది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇంత ప్రణాళిక కలిగిన యేసయ్యని మనం ఏ విధంగా ఆరాధించగలుగుతున్నాము, స్తుతించగలుగుతున్నాము ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఆ విధమైన ఈ 7 మాటలు అనుభవంలోకి రండి. అదే మనకి పరిపూర్ణత, అదే మనకి విశ్వాస జీవితము. మనము పరిపూర్ణత కలిగి ఉంటాము కనుక ఈ మాటల్ని విడిచిపెట్టకాకండి, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యం చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పైన నా హృదయపూర్వక వందనాలు. ఓపికతో విన్న మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనంలో. వాక్యం చెప్పేవాళ్ళ కన్నా మీకు చాలా ఓపిక ఉండాలి. మీరు చాలా చక్కగా కూర్చొని విన్నారు, చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా యేసయ్య, ఇదిగోనైనా 7 మాటలు మేము ధ్యానం చేశాం అయ్యా. ఇదిగోనైనా చక్కగా ప్రభు బిడ్డలు వివరించారు. ఈ వివరించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నువ్వు బలపరుచుకొని స్థిరపరచుకొని సహాయం దయచేయమని నీ చేతులు జ్ఞాపకం చెప్పుకుంటూ ప్రభా ఇదిగోనైనా నీ కృపలో నా తండ్రి అయ్యా, అదిగనైనా మీ విధంగా ఆత్మీయ మేము బలపడడానికి సహాయం చేసేయమని మా ప్రియుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. ఇప్పుడు ఏ దేవుని బిడ్డలు ఈ సమయంలో మనము ప్రకటన జ్ఞాపకం చేసుకుందాం. మరి మీకు అందరూ ఎవరు ఇప్పుడు దాకా ఉపవాసాలు ఉండాలనుకుంటాను చాలా మంది. నేను కూడా ఈ సంవత్సరం ఉంటాను లేదనుకున్నాను కానీ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఉండలేనేమో అనుకున్నాను, ఉన్నాను. అది దేవుని శక్తి వల్ల చాలా మంచిది. మీరు కూడా ఆ విధంగా ఉపవాసం ఉన్నారు. అయితే ఈ ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది. ఆ చిన్న కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు చిన్న అల్పాహారం ఉంటుంది. ప్రతి ఒక్కరు దయచేసి భోజనం అల్పాహారం తీసుకుని వెళ్ళండి. అది చక్కగా మరి మన సంఘ బిడ్డలు సహోదరి వసుంధర వాళ్ళ కుటుంబం వసుంధరేంద్రబాబు గారు వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. దేవుని యొక్క సంఘం కొరకు అందరూ అల్పాహారం తీసుకోవాలని, అదేవిధంగా బటర్ మిల్క్ కూడా సిద్ధపడుతున్నారు. ఒక పని చేస్తారా, టెంట్ వేస్తారా? నువ్వు కొంతమందికి టెంట్ ఈ లోపు ఈ కానిచ్చేలో నవీన్ టెంట్ అయిపోయింది, దాంట్లో నిలబడలేదు. పోండి తొందరగా. కనుక దయచేసి అమ్మ వినండి, మధ్య వాటర్ బటర్ మిల్క్ కూడా ఉంటుంది. బటర్ మిల్క్ కూడా తీసుకుని వెళ్ళాల్సిందిగా పెట్టమని చేసుకుంటాను. ఎట్లా టెంట్ వేయాలి మనం పోయేటప్పుడు అయినా సరే. పోయేటప్పుడు వేస్తారా? సరే కూర్చోండి. మరి ఎలా కూర్చో అయ్యా. ఇది ఆపారా? సరే దయచేసి మీరందరూ అలా